कहीं आप भी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस के नाम पर डुप्लीकेट चीज तो नहीं खा रहे हैं? कई बरसों से शहर हैदराबाद की आवाम का भरोसा सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस। मंचीडियाल ट्राइबल आश्रम गर्ल्स स्कूल जो कि साईकुंटा में है, वहां पर जो है पिछले कई दिनों से तालीम हासिल करने वाले स्टूडेंट्स को ठीक से खाना नहीं दिया जा रहा था, जिसकी वजह से कहीं स्टूडेंट्स को फूड पॉइजनिंग भी हुआ था। उसको लेकर एहतजाज किया गया है, शिकायत की गई है। तो आइए खबर आप देखिए मंचीडियाल से। ఆర్లపూర్ గ్రామం మందమరి మండలం. మా పిల్లలు తరుణి రేవతి ఆశ్రమ స్కూల్ సాయికుంట స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వన్ మంత్ అవుతుందని చెప్పి 1 మంత్ తర్వాత ఒక శుక్రవారం రోజు పోయింది. ఆయన శుక్రవారం రోజు పోయింది. శనివారం సెకండ్ సాటర్డే వచ్చింది. శనివారం ఆదివారం రోజు హాలిడేస్ ఉన్నాయి కదా, పోయి తీసుకొచ్చింది. ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నారు. తీసుకొచ్చిన తర్వాత మంచిగా ఉన్నారు. మళ్ళీ మంగళవారం రోజు పడగొట్టింది. మొన్న రీసెంట్గా మంగళవారం రోజు పడగొడితే బుధవారం రోజు, గురువారం రోజు, శుక్రవారం రోజు, శనివారం అయితే గురువారం రోజు సిక్ అయిందట, జ్వరం వచ్చిందట. ఇక వండుకున్నదట బెడ్ మీద. ఆమె కొంచెం నార్మల్గానే ఫీవర్ ఉంది. ఇక 3 డేస్ నుంచి వెళ్ళి తిండి లేదు, తాగుడు లేదు, నిద్ర లేదు, ఏం లేదు, ఎవరు చూస్తలేదు. పైకి పోయి పైన సెకండ్ ఫ్లోర్లో పండుకున్నదట, పైన బెడ్ మీద. మా పెద్ద పాప చెప్పింది, నాకు కూడా తెలియదు. మరి చెల్లె ఏమన్నా తిన్నదా అని అంటే 3 రోజులు అయితే చెల్లె ఏం తినలేదు, తాగుతలేదు అంటే మరి ఏఎన్ఎం ఉన్నది, ఏఎన్ఎం వాడని ఇచ్చాం, ఎవరు లేరు అంటే వాళ్ళు ఎవరు లేరు. మాకు వాళ్ళ చెల్లె వాళ్ళ క్లాస్మేట్ అల్కనంది అంటే ఆమె కూడా వాళ్ళ సిక్ అయింది. ఆమె కూడా గొంతు మొత్తం మాట్లాడతలేదు, నొప్పాయి అన్న వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చిండు. వచ్చి 11 నైట్ 11కి తీసుకెళ్ళిండట బస్సు. మరి మాకు కూడా ఫోన్ చేయాలి, మా పిల్లలు ఇక్కడ ఉన్నారు. మరి ఏఎన్ఎం ఫోన్ చేసింది శుక్రవారం రోజు. వచ్చిన తర్వాత గురువారం సిక్ అయితే శుక్రవారం ఫోన్ చేసి ఆమె ఆల్రెడీ చిన్న పాపని హాస్పిటల్ తీసుకొచ్చిందట. ఇక్కడ పక్క హాస్పిటల్ ఉందట. హాస్పిటల్కి తీసుకొచ్చి సిక్ అయిందని చెప్పి వీళ్ళకి తీసుకొచ్చింది. మా ఆయన ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఆధార్ కార్డు అడుగుతాను. ఆధార్ కార్డు ఎందుకనంటే క్యాజువల్గా లేదు, ఇక్కడ అవసరం ఉంది, టెస్టులు చేస్తారు కదా స్కూల్లో, ఏదైతే నేను అడుగుతానంటే మళ్ళీ కట్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసింది, ఆధార్ కార్డు కావాలి, కొంచెం అర్జెంట్ పంపించానంటే సరే మాది మా వాళ్ళది లేదు, వేరే అక్కడ డబుల్ బెడ్రూమ్ కాడ పెట్టినాము, ఇక్కడ లేదు, మేము ఇక్కడ షాప్ దగ్గర ఉన్నాము, ఇక్కడ నార్లపూర్ వచ్చింది షాప్ పెట్టుకున్నాము, అక్కడ ఉన్నాము అని అంటే సరే వాళ్ళ డాడీదైనా పంపించంటే వాళ్ళ డాడీది ఫోటో పెట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ కట్ చేసింది. ఏమైంది, ఎందుకు పదే ఫోన్ చేస్తున్నావు, ఆధార్ కార్డు కావాలని అంటున్నావు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటే ఆధార్ కార్డు లేదైతే నేను అందుకని అడిగినా ఏం లేదు, ఏమైనా సీరియస్ ఉందా లేకపోతే హాస్పిటల్కు పోవడానికా లేకపోతే ఏం అడిగినా కానీ అని ఏం చెప్తలేదు. నేను ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు అంటుంది కానీ నేను ఇట్లా చిన్న పాపకి ఇట్లా సీరియస్ అయింది, జ్వరం వచ్చింది, నేను హాస్పిటల్ తీసుకొచ్చిన, అందుకని ఆధార్ కార్డు కావాలని నేను ఫోన్ చేసినాను కూడా ఏం చెప్తలేదు. అది శుక్రవారం రోజు. శనివారం పోయింది. శనివారం కూడా ఫోన్ చేయలేదు. నిన్న సాయంత్రం ఫోన్ చేసింది. మేము వీళ్ళు యాక్టివ్గానే ఉన్నారు అని చెప్పి అనుకున్నాం. పోయిన తాంచెల్లి అయితే సిక్ అయిందట వీళ్ళిద్దరు. కనీసం ఫోన్ కూడా చేయలేదు, వీళ్ళిద్దరు మాట్లాడియలేదు. నిన్న మళ్ళీ సాయంత్రం అంటే శుక్రవారం రోజు శుక్రవారం ఆమె తీసుకెళ్ళిందట. నాకు ఆ విషయం చెప్పలేదు. తీసుకెళ్ళి మాకు తెలియకుండా తీసుకెళ్ళింది. కనీసం మాకు మరి ఇట్లా పరిస్థితి ఉన్నది, నేను హాస్పిటల్కి తీసుకొచ్చిన, ఆధార్ కార్డు అందుకని అడుగుతానని చెప్పలేదు. మళ్ళీ నిన్న సండే కదా, నేను మైసమ్మకి దేవుడి కాడికి పోయినాం సార్. మైసమ్మ దేవుడి కాడికి పోయి ఇంటికి పోయి వంట చేసుకొని మా ఆయన మార్కెట్కి పోయి వచ్చేసరికి మంచిగా ఉన్నారు, ఈ వారం పోవద్దు అనుకున్నాం. 7 దగ్గరికి వచ్చేసరికి ఫోన్ వచ్చింది. మీ పాప ఆమె ఎట్లా సొంత భర్తతో మాట్లాడుతుంది, వాయిస్ రికార్డు మొత్తం ఉంది ఆమె నా దగ్గర. ఏడున్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేస్తాను అని అడుగుతాను. మా పాపలు పక్కకు ఉండి ఏడుస్తాను. అది ఏడవా కూడా వీళ్ళ ఆయమ్మలు మేడాలు ఉండి నవ్వుకుంటా ఎప్పుడు వస్తావు, ఏడున్నావు, మీ రేవతికి జ్వరం వచ్చింది మరి అని అంటాను. ఆమె అయ్యన్న టైంపాస్ చేస్తున్నారు, ఫోన్ కాల్ చేసి జ్వరం వచ్చిందని చెప్పి. ఇక్కడ ఆడియో రికార్డు కూడా ఉంది నా దగ్గర, వినబెట్టమంటే నేను పెడతాను. అంటే వాంతింగ్ వస్తుంది, దీంట్లో వాంతింగ్ అయింది, కక్కింది. ఇటు వచ్చినా కూడా 2 సార్లు కక్కింది మా పాప. నోరంతా మొత్తం వచ్చింది, ఎర్రగా అయింది, నోట్లో మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని చెప్పింది పెద్ద మేడం. ఏమన్నారు అంటే ఇటు వచ్చిన తర్వాత, మేడం మేము 2 రోజులు అయితే చనిపోయే పరిస్థితి ఉన్నది, ఇంత సీరియస్ అయినాక
కాబట్టి 5 days అవుతుంది స్కూళ్ళకి. మా ఏఎన్ఎం నాకు ఫోన్ చేసి మా ఆయన ఫోన్ చేసింది. ఇంత సీరియస్ అయ్యాక నాకు కూడా తెలియదు. ఇప్పుడు మేము స్కూల్కి పోయి తీసుకొచ్చిన తర్వాత ఈ సీరియస్ మ్యాటర్ మాకు తెలిసింది. ఈ ప్రాసెస్ గురువారం నుంచి వెళ్ళి జరుగుతుందట. ఈ జ్వరం హాస్టల్లో అసలు పోయిన కాంచెల్లి గదే కిచడి చింతచారు పప్పు బెండకాయ కూర గిల్లి పెడుతున్నారు. అవే తిన్నారట. కప్పుకున్నదట ఆమె. భయపడి చెప్తలేదు. హాస్పిటల్కి పోదాం అని అంటే మేడం వాళ్ళు తిడతారు. హాస్పిటల్ వద్దు అని ఏడుస్తున్నారు వీళ్ళిద్దరు. మీరేం భయపడకండి ఉన్నది అట్లా చెప్పుకుంటారా అని నేను రికార్డ్ చేసి ఆమె చెప్పేదంట. వీళ్ళకి వచ్చిన తర్వాత కూడా కక్కుకున్నది. అక్కడ కాలేదట. వీళ్ళకి వచ్చిన తర్వాత కానీ ఇంటికాడ కూడా కక్కుకున్నది. ఆడ మంచిగా లేదు. ఇప్పుడు ఆయన పోయి మొత్తం విటమిన్ వేసుకొని వచ్చింది. నడవలేని పరిస్థితి. అసలు ఆమెది కూడా వీడియో ఉంది. ఫస్ట్ నిన్న ఇంటికి వచ్చింది వీడియో ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం కింద పడిపోయింది పాప. కింద పడిపోయిన తర్వాత ఇంత సీరియస్ అయితే నువ్వు అన్నీ ఆగుతా అయిపోవు కదా. నేను ఫోన్ చేసి మరి అంబులెన్స్కు అటే పట్టుకొని వచ్చేదాన్ని కదా అన్న. స్కూల్లోనే ఉండి ఫోన్ చేస్తాను. నా పేరు జ్యోతి. बेस्ट क्वालिटी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस आपके घर तक पहुंचाने की जिम्मेदारी हमारी। नंबर 1 क्वालिटी के प्रोडक्ट्स इस्तेमाल करिए, तभी तो आपके खानों में बरकरार रहेगा हैदराबाद का निजामी जायका। हैदराबाद के तारीखी चार मीनार के शाहगंज में मौजूद सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस अब ऑल ओवर इंडिया दे रहा है होम डिलीवरी अपने कस्टमर्स को। तो स्क्रीन पर दिए गए नंबर्स पर तुरंत ही कांटेक्ट करें या विजिट करें हमारी वेबसाइट safadryfruitsandspices.com ताकि आपके घर तक पहुंच सके असली ड्राई फ्रूट्स और स्पाइसेस।